హలో నేస్తాలు, ఎలా ఉన్నారు? రుచిగా పులుసు చేసుకుందాం రండి. ఇంట్లో పండిపోయిన కాకరకాయలు ఉన్నాయా? అస్సలు వేస్ట్ చేయకండి. వాటిలో గింజలు తీసేసి నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోండి. ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకొని పోపు పెట్టుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పక్కనే ఒక గిన్నెలో కొంచెం చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయాక టమోటాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమోటాలు కూడా ఫ్రై అయిపోయాక అందులో కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంచి ఎప్పుడు చేదుగానే ఉంటుంది, అందుకే కాకరకాయ కూడా చేదుగా ఉంటుంది, కానీ హెల్త్కి చాలా మంచిది. ఇవన్నీ ఫ్రై అయిపోయాక మనం నానబెట్టుకున్న చింతపండు రసం వేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకోవాలి. ఇలా బాయిల్ అయ్యేటప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను అందులో వేసి ఉప్పు, కారం సరిపోయిందా లేదా చూసుకొని కర్రీ థిక్ అయ్యేంత వరకు ఉడికించుకుంటే కాకరకాయ పులుసు రెడీ అయిపోతుంది. అంతే, పండిపోయిన కాకరకాయలతో కాకరకాయ పులుసు రెడీ. కూర బాగుంటే కాకరకాయ పన్నినా పర్లేదు, వేస్ట్ మాత్రం చేయకండి. మళ్ళీ కలుద్దాం.